లేకపోతే అంతకుముందు చట్టం లేదు. ఇవన్నీ క్రైస్తవుడైన రాజశేఖర రెడ్డి చేత ఆ దేవుడు చేయించాడు అంతే, ఒక రకంగా చెప్పాలంటే. ఇకపోతే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి సందర్భంలో జరిగిన ప్రక్రియలు ఏది తిరుమలకి సంబంధించి రాజశేఖర రెడ్డి టైంలోనే కొండ మీద కళ్యాణాలు ఎవరైనా సరే పెళ్లి చేసుకోవడానికి అక్కడికి ఉచితం పెళ్లి, దానికి తోడు ఏది బట్టలు అవి పెట్టడం కానీ మంగళసూత్రం అది ఇవ్వడం కానీ వాటికి ఇప్పటికి కూడా ఉంది. అట్లాంటి ఆ రోజున అతని చేత చేయించాడు దేవుడు అంతే. ఒక రకంగా కొత్తగా వీళ్ళు చేసేది ఏంటి సార్ చట్టం అంటే వీళ్ళు ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నది ఏంటంటే ఈ స్వర్ణ దేవాలయం ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవడో ఏదో చెప్పాడు దాన్ని బేస్ చేసుకుని చెప్పేస్తున్నారు. ఇది ఒక రకంగా రాజకీయ జోక్యాన్ని ఆహ్వానించడం. స్వర్ణ దేవాలయంలో ఉన్నటువంటిది వీళ్ళేంటి అన్ని మతాలు అనే పాయింట్ తెచ్చారు. నేను ఆ బ్రేకింగ్ లో చూస్తే స్వర్ణ దేవాలయం ఇప్పుడు మనందరం ఎవరు హిందువులు, స్వర్ణ దేవాలయం ఎవరిది? సిక్కులది. నేను వెళ్ళాను అమృత్సర్ స్వర్ణ దేవాలయానికి వెళ్ళాను. నేను ఒక 2012లోనో 13లోనో వెళ్ళాను, 14లోనో 15-16లోనో వెళ్ళాను. అదేది రాజస్థాను ఢిల్లీ అవన్నీ ఫ్యామిలీతో కలిసి టూర్ చేశాను నేను. అప్పుడు మనకి ఇది ఉండేది కదా, ఎల్టీ కింద డబ్బులు ఉండేది, జీతంలో కట్ చేస్తారు ఏడాదికి. అది 2 ఏళ్లకు ఒకసారి ఆ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.